వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు బయట వాతావరణం చల్లగా ఉంటుంది. అలాగే భూమిలో నీళ్లు నిలిచి ఉండడం వలన వేర్లు కూడా తడిచిపోయి ఉండవచ్చు. ఇలా వరుసగా వానల తర్వాత ఎండ వస్తే మొక్క అదే కోలుకుంటుంది. లేదా వర్షాలు ఇలాగే ఒక వారం కొనసాగితే పైన మొక్క యొక్క ఆకులు, కొమ్మలు మరియు కింద మొక్క యొక్క వేర్లకు చల్లదనం ఎక్కువై మొక్క అనారోగ్యానికి గురి అవ్వవచ్చు. ఈ రకమైన తండిని కూడా మొక్కలు తట్టుకోగలుగుతాయి. కానీ పంట మొత్తంలో ఎక్కడో ఒక మొక్కకు తండి ఎక్కువై చనిపోవచ్చు. ఇలాంటి చలికాలంలో మొక్కకు కొంచెం వేడి అందించడానికి రైతులు కాపర్ ఆక్సిక్లోరైడ్ టెక్నికల్ గల మందును పూర్తిగా తండికి జోలేసిన మొక్కల బుడిసెల దగ్గర పోసుకుంటే మొక్కలో తండి తగ్గి వేడి మొదలై మొక్క పెరుగుదల మళ్ళీ మొదలవుతుంది. ఈ COC అనే మందును 1 ఎకరాకు మొక్కల బుడిసెల దగ్గర డ్రెంచింగ్ చేసుకుంటే 1 kg వాడుకోవాలి. లేదా 1 ఎకరాకు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ½ kg సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.